ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో బీసీ బడి ఆధ్వర్యంలో కులగణన అవరోధాలు పరిష్కారాలపై అంశాలపై సెమినార్ నిర్వహించారు. హైకోర్టు రిటైర్డ్ జడ్జిస్ చంద్రకుమార్, మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 75 ఏళ్లుగా కులగణన కోసం బీసీలు పోరాడుతున్నారని, ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ కులగణన చేస్తున్నాయి, కానీ బీసీ అంశాన్ని మాత్రం దాటవేస్తున్నాయని అన్నారు. బీసీ కులగణనను ప్రభుత్వాలు బాధ్యతగా తీసుకుని అభివృద్ధికి కృషి చేయాలని కోరారు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్. మరి ఈరోజు కులగణన అనేది జాతీయ స్థాయి అంశంగా మారడం జరిగింది. మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ దీన్ని ఒక నేషనల్ ఇష్యూగా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా రిజర్వేషన్లు కూడా బీసీ జనాభాకు అనుకూలంగా పెంచాలనేటువంటి విషయం కూడా ఈరోజు చర్చకు రావడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ కులగణన వల్ల ఏం లాభాలు ఉన్నాయి, అసలు ఎందుకు చేయడం లేదు, ఏంటి వీటిపైన అనే విషయం గురించి చర్చించినట్టయితే, కులగణన చేసినట్టయితేనే మరి గత 75 సంవత్సరాలుగా ఎవరు లబ్ధి పొందినారు, ఎవరు లబ్ధి పొందలేరు, సో అందరి లెక్కలు కూడా బయటకు రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ డెవలప్మెంటల్ గ్యాప్స్ ఏ కమ్యూనిటీస్ నిజంగా ఇక్కడ వాస్తవంగా ఏంటంటే జనాభా ప్రతిపాదికన కనుక లెక్కలు తీసుకుంటే 52% పాపులేషన్ ఉన్నటువంటి బీసీల యొక్క ఉద్యోగుల సంఖ్య ఎంత ఉంది అంటే 50% దాటలేదు వాళ్ళ యొక్క మొత్తం ఎంప్లాయీస్లో ఉద్యోగాల లోపల. అంటే ఈ ప్రపోర్షనేట్గా పాపులేషన్ ప్రకారంగా చెయ్యాలి అనేటటువంటి దాని కనుక చూసుకుంటే మరి వేరే కులాలకు అంటే అగ్ర కులాలకు సంబంధించినటువంటి వాళ్ళ టోటల్ పాపులేషన్ ఎంత, మరి ఆ టోటల్ పాపులేషన్ ప్రకారంగా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి జాబ్స్ ఎన్ని, మరి ఆ లెక్కను చూసుకుంటే తీవ్రమైనటువంటి అన్యాయం జరిగినట్లే కదా. ఒక 5%, 7%, 8%, లేకపోతే కొన్ని రాష్ట్రాల్లో 9% ఉన్నటువంటి ఒక అగ్ర కులాలకు ఇవాళ వాళ్ళ పర్సెంటేజ్ ఆఫ్ జాబ్స్ ఎన్ని ఉన్నాయి ఆ లెక్క చూసుకుంటే ఇది చాలా తీవ్రమైనటువంటి అన్యాయంగా మనకు కనబడుతున్నది. కాబట్టి దీన్ని మళ్ళీ మేము సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు లోపల ఖచ్చితంగా బీహార్ గవర్నమెంట్ గెలుస్తుందని చెప్పేసి